హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈరోజు మన ఈ వీడియోలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో గ్రాండ్ టెస్ట్ 6 అండి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయేది. కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్ లో కూడా రిపీట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. దేశంలో మొదటిసారిగా యోగా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? ఫస్ట్ టైం యోగా యూనివర్సిటీ మాట అది వచ్చేసరికి హరిద్వార్ లో ఏర్పాటు చేశారండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో అత్యల్ప వైశాల్యం గల రాష్ట్రం గోవా కాగా అత్యంత వైశాల్యం గల కేంద్ర పాలిత ప్రాంతం ఏమిటి? యూనియన్ టెరిటరీ వచ్చేసరికి ఏమిటి అంటే లక్షద్వీపులండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ నెలకొల్పబడింది? ఇండియన్ సునామీ హెచ్చరిక కేంద్రం మాట అండి. ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. హైదరాబాద్ లో ఉంది అండి. నెక్స్ట్, వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లిమ్సెస్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు అండి? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ సోమేష్ కే శర్మ గారు అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మన దేశంలో మొదటి మోనో రైలు సేవలు ప్రారంభించిన రాష్ట్రం ఏది? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అండి. న్యూఢిల్లీలో ఇది ప్రారంభించారు. నెక్స్ట్, ఎస్ఎంఎస్ ను మొట్టమొదటిగా ఉపయోగించిన పోలీస్ స్టేషన్ ఏది? ఎస్ఎంఎస్ ను మొట్టమొదటిగా ఉపయోగించిన పోలీస్ స్టేషన్ ఏది అంటే అది కూడా ఢిల్లీ పోలీస్ శాఖ మాట అండి. ఆప్షన్ 2 ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తా పత్రిక మాట. న్యూస్ పేపర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మనకి సోషల్లో రిపీట్ అవుతుంది. అండ్ ఇండిపెండెన్స్ కి ముందు న్యూస్ పేపర్స్ కూడా కాస్త ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసరికి బెంగాల్ గెజిటెట్ అండి. బెంగాల్ గెజిట్. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఏ దేశానికి పేరు? ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ మాట. ఇది వచ్చేసరికి ఫిన్లాండ్ కి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అనే పేరు ఉందండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, దక్కన్ పీఠభూమిపై ప్రాథమికంగా ఏర్పడే శిలలు. దక్కన్ పీఠభూమిపై ప్రాథమికంగా ఏర్పడే శిలలు ఏమిటి అంటే బాస్టాల్ శిలలు అండి. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భూ పరిభ్రమణానికి పట్టే కాలం ఎంత? సో అండ్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అండి. 365 1/4 రోజుల మాట. అంటే ఒక రివల్యూషన్ కి పట్టే కాలం ఏమిటి? రొటేషన్ అంటే మనకి 24 అవర్స్ అండి. రివల్యూషన్ కి వచ్చేసరికి 365 డేస్ అంటే 1 ఇయర్ పడుతుంది మనకి. ఓకేనండి. నెక్స్ట్, కింది వాటిలో ఏ సంస్థ స్థాపనలో దుర్గాబాయి దేశ్ముఖ్ పాత్ర గణనీయమైనది అంటేనండి అది ఆంధ్ర మహిళా సభకండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ స్త్రీనిధి నమూనా తరహాలో సహకార రంగంలో మొదటి మహిళా నిర్వహణ ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసేందుకు ఏ రాష్ట్రం తెలంగాణతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది అంటే అది ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ కుదుర్చుకుందండి. శ్రీనిధి నమూనా తరహా అదొక సహకార రంగం మాట. ఓకేనండి. నెక్స్ట్, కుంతల జలపాతాలు ఉన్న నది ఏది? కుంతల జలపాతాలు ఉన్న నది ఏది అంటేనండి కాడెమ్మండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోని టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఆమోదించింది? ఎలిఫెంట్ రిజర్వ్ మాట. టెరాయ్ అనే ఎలిఫెంట్ రిజర్వ్ అది వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆమోదించింది. నెక్స్ట్, దేశంలో మొదటి అటవీ విశ్వవిద్యాలయం ఏ యూనివర్సిటీ అండి? అటవీ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది తమిళనాడు అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ఏంటండి? హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం ఎప్పుడు విజయవంతం అయింది అంటే అది 2023 ఫిబ్రవరి 19 అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి ఇక్కడ. నెక్స్ట్ 17th క్వశ్చన్. మానవ రక్తంలో అధిక శాతంలో ఉండునవి ఏమిటి మానవ రక్తంలో అధిక శాతంలో ఉండేవి అంటే బేసోఫిల్స్ అండి. ఓకేనండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ భారతీయ నగరం తొలి G20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం నిర్వహించింది అంటేనండి మనకి అది వచ్చేసరికి బెంగళూరు మాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల లూలో రోజ్ అనే అతిపెద్ద గులాబీ రంగు వజ్రం ఏంటండి? లూలో రోజ్ అనే డైమండ్ మాట అది. అది మనకి రోజ్ కలర్ లో ఉండే డైమండ్ మాట. ఏ దేశంలో కనుగొనబడింది అంటేనండి అది మనకి వచ్చేసరికి అంగోలాలో కనబడింది మాట. సో ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. నెక్స్ట్ 2023లో ఏ చిత్రం 4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును గెలుచుకుంది? 4 హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ మాట అండి. అది నన్ అదర్ దాన్ RRR అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. గనుక మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తా ఉండండి. అండ్ ఈ సెషన్ ని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.